మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, చాట్ జీపీటీని మనం ఇంకొక ప్రశ్న అడగడం జరిగింది. బైబిల్ ఎన్ని భాషలలో తర్జుమా చేశారు, సమయంతో సహా కావాలని అడగడం జరిగింది. అయితే బైబిల్ గురించి చాట్ జీపీటీ ఇచ్చిన సమాచారం ఈ విధంగా ఉంది. బైబిల్ అనేది ప్రపంచంలో అత్యధికంగా తర్జుమా చేయబడిన గ్రంథం. క్రైస్తవుల నమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు దాన్ని అనేక భాషలుగా అనువదించారు. కింది వివరాలు 2024 మధ్య నాటికి ఉన్న తాజా గణాంకాల ఆధారంగా ఇచ్చినవి. పూర్తి బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ రెండు కలిపి 736 భాషల్లో పూర్తిగా అనువదించబడింది. తర్వాత రెండవది, కేవలం నూతన నియమ గ్రంథం అంటే కొత్త నిబంధన గ్రంథం 1658 భాషల్లో అనువాదం జరిగింది. బైబిల్లో భాగాలు అంటే కవితలు, లేకపోతే ఏమంటారు దీన్ని, కీర్తనల గ్రంథములు, తర్వాత సామెతల గ్రంథములు, ఇవన్నీ కూడా 1264 భాషలలో కొంత భాగం మాత్రమే అందుబాటులో ఉన్నాయంట. ఓకే, కరెక్ట్. అయితే మొత్తానికి వచ్చేసి మొత్తం కలిపి 3658 భాషలలో లేదా దాని కొంత భాగం 2024 నాటికి తర్జుమా అయ్యింది. అంటే 3658 భాషలు ఖచ్చితంగా అయ్యింది. అయితే కొన్ని సమయాలు మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి అయ్యిందని మనం చూసినట్లయితే బైబిల్ తర్జుమా చరిత్రలో ముఖ్యమైన సమయాలు. సంవత్సరం 3వ శతాబ్దం BC, యేసుక్రీస్తు వారి కన్నా ముందు. మరి జరిగినటువంటి సంఘటన, హిబ్రూ నుండి గ్రీకు భాషకు తొలి అనువాదం జరిగింది. సెప్టుయింట్ జరిగించారు. యేసుక్రీస్తు వారి తర్వాత, అది యేసుక్రీస్తు వారికి ముందు, తర్వాత క్రీస్తు శకం 382లో లాటిన్ భాషలో వల్గేట్ అనే అనువాదం జెరోమ్ చేయించింది, ప్రారంభమైంది. తర్వాత 1382 క్రీస్తు శకం జాన్ విక్లిఫ్ ఆంగ్ల భాషలో తొలి అనువాదం చేశారు. 1522 క్రీస్తు శకం మార్టిన్ లూథర్ జర్మన్ భాషలో బైబిల్ను అనువదించారు. క్రీస్తు శకం 1804 సంవత్సరంలో బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ స్థాపన ప్రపంచవ్యాప్తంగా తర్జుమాలకు గట్టి ఊతమిచ్చింది. క్రీస్తు శకం 1900లో ప్రపంచవ్యాప్తంగా అనేక మిషనరీలు, సంస్థలు అనువాదాలు చురుకుగా పాల్గొనే 19వ సంవత్సరంలో. 2000 నుంచి 2024 వరకు 24 సంవత్సరాల్లో డిజిటల్ టెక్నాలజీ, AI ద్వారా, అనువాదాల ద్వారా, AI ఆధారిత 2000 నుంచి 2024 వరకు డిజిటల్ టెక్నాలజీ, AI ఆధారిత అనువాదాల ద్వారా బైబిల్ అనేక స్థానిక భాషలకు నేరుగా లేదా వేగంగా తర్జుమా అవుతుంది. డిజిటల్ విస్తరణలో ఇప్పటి కాలం వరకు ఏమేం చేస్తూ ఉన్నారంటే YouVersion బైబిల్ యాప్, బైబిల్ ఈజ్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ వంటి సంస్థలు ఇప్పుడు వేలాది భాషల్లో బైబిల్ను ఆడియో, టెక్స్ట్, వీడియో రూపంలో అందిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఫ్రెండ్స్, ఇంత బాగా మనకి ఖచ్చితంగా నిజంగా మంచి సమాచారమే ఇస్తుంది చాట్ జీపీటీ. కాబట్టి దేవునికి మహిమ. అప్పటి నుంచి సుమారుగా 3వ శతాబ్దం నుంచి, క్రీస్తుపురం 3వ శతాబ్దం నుంచి మనం ఇప్పటి వరకు చూసినట్లయితే 2024 వరకు చూసినట్లయితే అనేకమైనటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.